ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం ఇదొక హైటెక్ సిటీలా ఉపయోగపడుతుందని చెబుతూ ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీలో ఏఐ విప్లవాన్ని సృష్టిద్దామని చెబుతూ ఉన్నారు. అమరావతిలో పెట్టబోయే ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాష్ట్ర దశ దిశ మారబోతోందని వెల్లడిస్తూ ఉన్నారు. మరి అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటి? దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో ఏమేమి ఉండబోతున్నాయి? ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్కు ఎలా ఉపయోగపడనుంది చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, క్వాంటమ్ టెక్నాలజీతో త్వరలో మరో సాంకేతిక విప్లవం రాబోతోంది. దేశంలో ఆ టెక్నాలజీకి అమరావతి ఫస్ట్ డెస్టినేషన్ కాబోతోంది. 2026 జనవరి 1వ తేదీ నాటికి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించేందుకు వరల్డ్ టెక్ జైంట్స్ ఐబీఎం, టీసీఎస్తో పాటు ఇంజనీరింగ్ జైంట్ ఎల్ఎన్టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అత్యాధునిక 156 క్యూబిట్ హెరాన్ క్వాంటమ్ ప్రాసెసర్ ఉన్న అతి భారీ క్వాంటమ్ సిస్టమ్ 2ను దేశంలో తొలిసారిగా ఐబీఎం సంస్థ అమరావతిలో ఏర్పాటు చేయబోతోంది. దీంతో నాలెడ్జ్ ఎకానమీకి కేర్ ఆఫ్ అడ్రస్గా అమరావతి మారబోతోందని అందరూ చెబుతూ ఉన్నారు. విజ్ఞాన వాణిజ్య కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోబోతోందని టెక్ ఎక్స్పర్ట్స్ భావిస్తూ ఉన్నారు. దీని నుంచి 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీని క్రియేట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో అమరావతి దశ దిశ మార్చబోతున్నారని తెలుస్తోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిజైన్ ప్రత్యేకంగా ఉండబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పనిచేస్తున్న కంప్యూటర్లు క్రిటికల్ ప్రాబ్లమ్స్ను త్వరగా పరిష్కరించలేకపోతున్నాయి. దానివల్ల వివిధ వ్యాధులకు మందుల తయారీ, కమ్యూనికేషన్ సెక్యూరిటీ, స్పేస్ రీసెర్చ్ వంటివి లేట్ అవుతూ ఉన్నాయి. అయితే క్వాంటమ్ టెక్నాలజీ వల్ల కంప్యూటింగ్ లక్షల రెట్లు పెరుగుతుంది. క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఫిజిక్స్లోని క్వాంటమ్ మెకానిక్స్ ఈక్వేషన్స్ను ఉపయోగించి పనిచేసే ఒక అత్యాధునిక టెక్నాలజీ. మన జనరల్ కంప్యూటర్లు డేటాను 0 or 1 బైనరీ బిట్స్ రూపంలో స్టోర్ చేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ను యూజ్ చేస్తాయి. క్యూబిట్స్ ఒకేసారి 0, 1 లేదా రెండింటిని సూపర్ పొజిషన్లో ఉంచగలవు. ఈ సూపర్ పొజిషన్ కారణంగా క్వాంటమ్ కంప్యూటర్లు ఒకేసారి చాలా క్యాలిక్యులేట్స్ను చేయగలవు. ఇది క్లాసికల్ కంప్యూటర్ కంటే లక్షల రెట్లు వేగంగా పనిచేయగలవు. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగమైన సూపర్ కంప్యూటర్లలో ఒకటి లాస్ ఆల్మోస్ నేషనల్ ల్యాబొరేటరీలో ఉన్న ఎల్ క్యాపిటల్. నార్మల్ ల్యాప్టాప్ కంటే లక్షల నుంచి మిలియన్ల రెట్లు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ దీనికి ఉంది. 2019లో గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ సికమోర్ చాలా క్రిటికల్ క్యాల్కులేషన్స్ను 200 సెకండ్స్లో సాల్వ్ చేసింది. అదే పనిని సూపర్ కంప్యూటర్ చేయాలంటే 10,000 సంవత్సరాలు పడుతుందంటే క్వాంటమ్ కంప్యూటర్ స్పీడ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్, అనుబంధ సాంకేతికతలకు డెడికేటెడ్ అడ్వాన్స్డ్ టెక్ పార్కుగా ఉంటుంది. ఇక్కడ భారత్లోనే అత్యంత పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2ను ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాసియాలో ఫస్ట్ హై టెక్నాలజీ క్వాంటమ్ సిస్టమ్ ఇదే. మరి ఈ క్వాంటమ్ సిస్టమ్ను ఎందుకు ఉపయోగిస్తారు చూద్దాం. ఈ క్వాంటమ్ జాబితాలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్, హెల్త్ కేర్, ఫైనాన్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు జరగనున్నాయి. స్టార్టప్లు, మల్టీనేషనల్ కంపెనీలు, రక్షణ, అంతరిక్ష, సాంకేతిక రంగాలకు క్వాంటమ్ వ్యాలీ సపోర్ట్ని ఇస్తుంది. బ్రాడ్గా క్వాంటమ్ టెక్నాలజీ యూస్తో వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఔషధ రంగం, ఆర్థిక సేవలు, మెటీరియల్ సైన్స్ తదితర రంగాల్లో అనూహ్య పురోగతి కనిపిస్తుంది. క్లాసికల్ కంప్యూటర్ టెక్నాలజీకి లేని సామర్థ్యం దీనికి ఉండటంతో ఆప్టిమైజేషన్, క్రిప్టోగ్రఫీ, మెషిన్ లెర్నింగ్ మరింత ఈజీ అవుతుంది. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్ మరింత స్పీడ్గా, పర్ఫెక్ట్గా నిర్వహించవచ్చు. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా డేటాను హ్యాక్ చేయలేరు. చాలా సెక్యూర్డ్గా డేటాను స్టోరేజ్ అండ్ షేరింగ్ జరుగుతుంది. అణుస్థాయిలో రసాయన చర్యలను విశ్లేషించడం ద్వారా కొత్త మందులను వేగంగా అభివృద్ధి చేయవచ్చు. మార్కెట్ అంచనా, పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ వంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ను వేగంగా పరిష్కరించవచ్చు. వాతావరణ మార్పులు, వాటి అంచనాలను మరింత ఖచ్చితంగా లెక్కవేయవచ్చు. క్వాంటమ్ టెక్నాలజీతో విస్తృత డేటా విశ్లేషణలో పెరిగే వేగం కారణంగా పాలనలో కూడా వేగం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఎంతమందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతమందిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది అనే విషయాన్ని
క్షణాల్లో తెలుసుకోవచ్చు. పంటలకు సోకే ఇన్సెక్ట్స్, వాటి ప్రభావం నివారణ పైన రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. భారీ బహిరంగ సభల్లో 10 లక్షల మంది హాజరైనా ఒక్కొక్కరిని సపరేట్గా గుర్తించవచ్చు. ట్రాఫిక్ నియంత్రణ కూడా ఈజీ అవుతుంది. ఇలా బ్రాడ్ రేంజ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా యూజ్ అవుతుంది. 2035 కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇండస్ట్రీ $1.3 ట్రిలియన్ చేరుతుందని అంచనా. 17 రాష్ట్రాల్లో 43 పరిశోధనా కేంద్రాల ద్వారా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ను ఇంటర్లింక్ చేస్తారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్ ఇండియన్ క్వాంటమ్ టెక్నాలజీ అంతా అమరావతి సెంట్రల్గానే ఉంటుందని తెలుస్తోంది. ఈ టెక్నాలజీని ముందుగానే గుర్తించిన చంద్రబాబు దాదాపు 6,000 కోట్లకు పైగా కేటాయించిన నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఏపీలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు 2025 మే 2న అనౌన్స్ చేశారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాస్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 30, 2025న విజయవాడలో జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను, లక్ష్యాలను వెల్లడించారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవుతుందని తెలిపారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టులో 2026 జనవరి 1 నాటికి పూర్తి స్థాయిలో వర్క్ స్టార్ట్ చేసేందుకు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ దీనికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరుగుతోందని పలు నివేదికలు చెబుతూ ఉన్నాయి. 2020 నుంచి 24 వరకు క్వాంటమ్ టెక్నాలజీ ఉద్యోగాలు సుమారు 180% పెరిగాయని పేర్కొన్నాయి. నిపుణుల కొరత ఎక్కువగా ఉన్నందున ఈ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి మంచి జీతాలు, అవకాశాలు లభిస్తాయని చెబుతూ ఉన్నారు. ఈ వ్యాలీ దేశీయంగా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో నిపుణులను తయారు చేయడానికి, ఆకర్షించడానికి కీలక కేంద్రంగా ఉంటుంది. ఇది కేవలం సాంకేతిక నిపుణులకు మాత్రమే కాకుండా వివిధ రంగాల వారికి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. ఈ వ్యాలీ ద్వారా 1,00,000కు పైగా హై ఎండ్ ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్టులు, క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ కంప్యూటర్ల ఫిజికల్ పార్ట్స్ను డిజైన్ చేసి తయారు చేసేవారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఫిజిక్స్లో నైపుణ్యం దీనికి అవసరం. దీంతో పాటు క్వాంటమ్ అల్గారిథం డెవలపర్లు, క్రిప్టోగ్రఫీ ఇంజనీర్లు లాంటి వారందరికీ అమరావతి ఫస్ట్ డెస్టినేషన్ కానుంది. దీంతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ను బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీలని అమరావతికి వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్ ఇండియన్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి అమరావతి ఒక బేస్ కానుంది. ఇప్పుడు ఇదే ఫ్యూచర్ కాబట్టి చంద్రబాబు నాయుడు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతికి తీసుకువచ్చారు. ఇది ఫ్యూచర్ అమరావతిని డిసైడ్ చేయనుంది. టెక్నాలజీలో ఎప్పుడు ముందుండే చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీలోనూ అడ్వాన్స్డ్గా థింక్ చేసి అమరావతికి ఫ్యూచర్ను మార్చడానికి దారులు వేస్తూ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.